మరి దేవుడు ఇంకా సంఘాన్ని అభివృద్ధి చెందిస్తున్నా లేదా, ఇంకా ఆత్మలు దేవుడు ఇక్కడికి రప్పిస్తున్నారా లేదా అన్న ఆలోచన ఉంటాయి. సరే సార్ చూద్దాం ఎక్కువ మందిలో అనుకున్నాను. సరే ఏదో ప్రాబ్లం వల్ల నాకు రాలేకపోయినందుకు మనం కూడా ఏం చేయలేదు. అందరూ 3 రోజులు నాకు చక్కగా దేవుడి వాక్యం విని ఇక్కడ బలపడుతున్నాను, నేను ఆశపడుతున్నాను. ఈ స్థితిలో కూడా దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. ఎందుకంటే జాసోపాస్ గారు నాకు తెలిసి కొద్దిగా ఉన్నాయి, మీకు తెలిసి వస్తే లాస్ట్ సంవత్సరం నుంచి వస్తుంది. అయితే దేవుడిసారి మళ్ళీ మరొకసారి నన్ను ఇక్కడికి పంపిస్తుంటారు. కనుక దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ సంఘం గురించి, మీ సంఘ విశ్వాసాల గురించి అందరూ ప్రార్థన చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనము తప్పిపోకూడదు కదా. కష్టాలు కాకుండా కొందరు ఏం చేస్తారని ఈ దేవుడిని నమ్ముకున్నాం. కష్టాలే ఉన్నాయి, ఎక్కువ కష్టాలు ఉన్నాయి, ఎక్కువ కష్టాలే ఈ దేవుడి దానికి ఇన్ని కష్టాలు. దేవుడు ఏం చేసింది అని ఏం చేస్తాం మనం మళ్ళా పాత జీవితంలో నాకంటే ఎక్కువ ఘోరంగా లేదు కదా. నా కాళ్ళు లేవు, చేతులు లేవు, తిరిగేలకు ఒకరు కావాలి, నీ కంపెనీలకు ఒకరు కావాలి. నేను ఈ స్థితిలో కూడా దేవుడికి నమ్మకం విశ్వాసం ఉంటుందంటే ఆ దేవుడు దుఃఖమైంది. కానీ మనుషులు ఏం చేశారంటే వాళ్ళకి ఈ టైంకి రాలేదనుకో, దేవుడు నాకు చేయలేదు కరెక్టా మీద వెళ్ళిపోతా. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. దేవుడు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మనం ఆ కష్టం పడడం పెద్ద గొప్ప కాదు కదా. ఆయన ఏం చేసినా ఆయన ఏం చేసినా గడ్డాన్ని చెప్పేసి ఆయన ఏం చేసినా శివ త్యాగం చేసి ఏమో తప్పు చేశారు. ఎటువంటి పాపం కూడా లేదు అంటే ఆయననే సిలివేసి. కానీ మనం ఏం చేస్తామంటే మన ఈ సమస్యలు రాగానే ఇప్పుడు నేను 17 సంవత్సరాలు నేను ఇక్కడ నిలిచేవాడు. 15 సంవత్సరాల నుంచి దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు. ఎందుకు కాపాడుకుంటున్నాను? నాతోటి ఏదో పని నాలాగా మీకు కూడా ఒక్కొక్క పని దేవుడు చెప్పించింది. కానీ అది ఎక్కువ చెప్తుందో కూడా లేదు. కొందరు ఈ సంఘంలో ఉండొచ్చు, అదొక పని కదా సంఘం. కొందరు ఓడిస్తుండొచ్చు, కొందరు స్నానం క్లీన్ చేస్తుండొచ్చు, అదొక పని ఇంకో పని చేస్తున్నారు. అదొక పని కదా. అది మన కోసం పెట్టిన పని అంటే మనం చేస్తారు. కానీ కొందరు ఏం చేస్తారంటే ఈ పని నేను చేయాలా, ఈ పని ఏం చేస్తారు, దిగం నేను వచ్చింది మన ఎక్కడ నాకు దేవుడు ఏం చేయలేదు. ఇంకొక చాలా మంది ఉన్నారు. ఒక మా దాంట్లో నా యాక్సిడెంట్ అవుతాడు ఆయనకి ఒక భార్య అయితే చనిపోయింది. సంవత్సరం కొడుకుని అక్కడ పెట్టి పక్కన పెట్టి వాళ్ళకి దేవుడు తెలియదు. కానీ ఆ స్థితిలో భర్తను కూడా ఉద్దేశించింది. అంటే కట్టుకున్నప్పుడు నేను ప్రమాణం ఏం చేశాను, సరే హిందువుల ప్రమాణాలు చేసినప్పుడు భర్త కట్టుబడి ఉండాలి కదా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా. కానీ ఆ అమ్మాయి ఆమె చేసిందంటే సంవత్సరం కొడుకు ఆయనకి ఎవరికి కాళ్ళు లేవు, చేతులు లేవు, పక్క దూరాలు వాళ్ళకి వాళ్ళమ్మ ఒక 2 సంవత్సరాల ఒకవేళ తల్లి లేకపోతే ఆయన చనిపోయిన వాళ్ళనే కదా. అట్లా నాకంటే ఒక 40-50 మంది మా గుడిలో ప్రార్థనలో ఉంటారు. ఎప్పుడు బుధవారం దేశవారం శనివారం అంటారు. వాళ్ళకి రోజు వాక్యం ద్వారా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఎలాంటి మీ అయ్యారికి పనులు లేవు, లేవన్నంత మాత్రమే నాకు పనులు లేవు, ఎందుకంటే వెళ్ళిపోవాలని అనుకున్నారు. సేవ చేసేది సంఘాన్ని కట్టేది ఇన్ని ఆత్మలను తప్పాలి. అట్లే ప్రతి ఒక్కరికి ఏదో పని దేవుడు పెడతారు. నాకు ఎందుకు ఈ యాక్సిడెంట్ అయింది, నేను మంచి ఉంటుంటే కదా, నాకు ఈ యాక్సిడెంట్ వలన నా జీవితాన్ని నేను నాశనం అయిపోయింది అని నేను స్టార్టింగ్లో అనుకున్నాను. ఎవరికైనా కాళ్ళు చేతులు లేకపోతే నడవరాకపోతే ఏమనిపిస్తుంది, జీవితం ఎందుకు ఇక నేను బ్రతికేది అనిపిస్తాయి కదా. ఇప్పుడు 4 రోజులు జనం నుంచి ఉంటుంటేనే మన ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, గురించుకుంటూ ఉంటారు.
ఈ ఈ అత్తగారు కానీ అమ్మగారు కానీ భర్త గారి పిల్లలు ఎవరైనా లేకపోతే భార్యనే కానీ ఎవరైనా కదా దీంట్లో ఒక రసవత్వం వాళ్ళకి మనకి జీవితం ఎందుకు పోవాలి అసలు ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడా కానీ దేవుడికి మాత్రం ఒక ప్రణాళిక నేను మంచిగా అంటే జాబ్ తీసుకుంటున్నాను 3 లక్షల 50,000 జీతం అవుతుంది మరి ఆ జీతాన్ని వదులుకొని నేను సేవ అంటే పడకపోతే గుర్తింపు చేసిన పడకపోతే దేవుడు ఇచ్చుకొని సేవకు అనిపిస్తాను అయ్యో దేవా నాకు ఎందుకు ఇట్లా చేసినావు అని నేను అంతనే ఉండేటుండే నేను ఇంత దూరం రాకపోతే వేడా నుంచి మొత్తం తెలుసు ఏం పడలేదు అని దేవుడు అందుకే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు మన తొలి ఉన్నప్పుడు మనం ఏం చేయాలా దేవుడికి ప్రార్థన చేయాలి నాకు కూడా వస్తా ఉంటే బాధలు ఎన్నో వస్తా ఉంటాయి ఫ్యామిలీగా వస్తా ఉంటే వచ్చినప్పుడు ఏం లేదు ఏం కాదు దేవా తీసే ఈ దుఃఖాన్ని తీసుకో ఈ బాధలు తీసుకో నేను కొంచెం భరించలేదు మనం భరించలేదు బాధ అయితే నువ్వు ఏం కానీ కొంచెం భరించలేదు నేను తీసే అంటే దేవుడు అడగాలి దేవా అడిగకపోతే అన్నం ఆ అమ్మాయిని అన్నం పెట్టదు కదా అమ్మ ఆకలి అన్నం పెట్టండి అమ్మ నువ్వు అత్తనే ఉంటే బాబనే పెడుతుందా నీకు టీవీ చూసుకుంటున్నావు లేకపోతే అట్లా కూర్చొని ఉంటేనే ఉంటే కావాలి సరే చిన్నప్పుడు అంటే అమ్మ అన్నప్పుడు అయితే అన్నం పెట్టి కొంచెం పెద్ద రావాలి అమ్మ ఆకలి తెలుసుకొని అన్నం పెట్టి నువ్వు మాట తెలిసిన పెద్దగా ప్రయత్నం అయినాక నువ్వు అమ్మనాలు చెప్తాను కాకపోతే మనం అడగాలి దేవుడు కష్టాలని ఒక్కొక్కసారి నా ఎక్కడ కలుసుకోవడం ఇటు పక్క పోతారా ఇటు పక్క పోతారా నేనేం తినగలను ఎక్కడైనా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ గ్రూప్ కూడా చెప్పి పిలవాలి ఓ ఇక్కడ దుర్లు పెట్టుకుంటాం ఒక్కొక్కసారి ఇక్కడ సరే తగ్గిపోయింది లేదా అని ఓడ్చుకుంటున్నాం అటువంటి స్థితిలో కూడా దేవుడు ఎందుకు నన్ను కనిపిస్తున్నానంటే ఆయన ప్రణాళిక నాకు నెరవేర్చుకుంటున్నాడు అందరికి పెద్ద మనకు మేము మాట్లాడదు పాపం ఇంకా రాలేదు అందరూ ఎందుకంటే కొంచెం మోటివేట్ కాదు మన విశ్వాసం కోరికనే మనకు మన దేవుడు దూరమైనందుకు ఈ లోకంలో మనం నచ్చిన మన ప్రసాదాన్ని ఎప్పుడైతే మనం దేవుడు ఏం చేసినాం ఏం చేయాలి ఏం చేయలేమంటే మన అన్నింటికి ఏమన్నా తల్లి గర్భంలో రూపంలో బాడటమంటే 42 సార్లు చెప్తుంటారు దేవుడు మనల్ని చూసిందట అలా పరిస్థితుల వల్ల కాపాడు ఆ దేవుడే కదా తల్లిదండ్రులు మరి మరి భార్య గుడి పెట్టి ఏదో కాకపోతే కానీ ఆయన అంటే ఆయన రెక్కలు కూడా కాకుండా వస్తున్నాడు కాబట్టి మన విశ్వాసం కోరుకుంటున్నారని అంటే ప్రతి ఒక్కరు చెప్తాను వీడ్చేలా ఉండి కూడా ఇట్లా ఇట్లాంటి మాట్లాడాలి అవును దేవుడు ఆ విధంగా మోటివేట్ చేయమని ఈ వయసులో ఏమనిపిస్తుంది అదే ఇది కాదు అదే అటు పోవాలి ఇంటికి పోవాలి ఈ లోకల్ సంబంధించాలి మన సినిమాలు చూడాలి బయట జరిగింది కానీ ఇక అని అందుకే దేవుడు డాక్టర్లే చచ్చిపోగలేదు బ్రతకడానికి టైం డాక్టర్ని చేతి పెట్టేస్తున్నారు చాలా నేను కొడుకు డాక్టర్ తీసుకెళ్ళి కొన్ని కొన్ని రోజులు 3-4 రోజులు పెట్టాను దేవుడు కట్టించింది కాబట్టి ఆయన వ్యవహరిస్తాను సరే ఇక నేను మంచిగా ఉండను పోవచ్చు కానీ బలవంతంగా నడుస్తాను ఆ నమ్మకం నాకు ఆ నమ్మకం శ్రమలు వచ్చినప్పుడు ముందు పోతాను బాధ వచ్చినప్పుడు బాధ పొరిగేటమ్మ చెప్తారు అది ఏదన్నా పొద్దు లేకుండా ఫోన్ లేకుండా కాళ్ళకి మిట్ట లేకుండా చూడగల వివరాలు కాదు ఆ దేవుడు ఏంటో మనకి తెలుసు వాళ్ళ దేవుడు వాళ్ళకి తెలుసు మనం దేవుడు అంటే అనుకునే ఆశ మనకి ఏమి ఉండదు ఒకటే వైపు చూస్తాం దేవుడు వైపు
ఆ దేవుడే మా సర్వస్వం, ఆ దేవుడే మా కన్యాన్ని అందుకే విశ్వాసంలో కోరుకుంటే శ్రమలు కొద్దిపాటే కొద్దిగా దాని తర్వాత మనం దేవుడు నేర్పిన మాట దగ్గర నేను 120 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. ఆయన బలం ఇచ్చింది కాబట్టి వెళ్తుందో నుంచి వాళ్ళకు కూడా ఇంకా ఇక చాలా మాటలు మర్చిపోవాలనుంది అని వల్ల కొన్ని మాటలు ఇస్తాము. చాలా చాలా అప్పుడు ఓపికగా నేను వదిలించి చాలా గారికి సామాజిక గారికి దేవుడు